బాస్కి నచ్చేది ఏంటి అంటే నెగిటివ్ అయినా పర్లేదు, ఓకే, నేను తిట్టుకున్నా పర్లేదు, నువ్వు ఏదో రకంగా అక్కడ జనాల్లో ఉండవు. నువ్వు ఇప్పుడు సోనియా ఉంది, నిజానికి ఓటింగ్ పెడితే ఫస్ట్ బయటకు వచ్చేది ఆవిడ. మీరు గమనించండి, ఆవిడ ఉంటది ఎందుకంటే ఆ నెగిటివిటీ కావాలి మాకు. అదే సో ఆ నెగిటివిటీ ఉన్నప్పుడే తిట్లు గిట్లు రావడం, అది హైప్ అవడం అనేది. సో బిగ్ బాస్కి ఒక క్రైటీరియా ఉంటుంది, వీళ్ళు ఓడిపోవచ్చు కానీ వాళ్ళు మనం ఏదో ఒక రకంగా అట్టే పెడదాం. దానికి ఏంటంటే ఈ సింపతి గేమ్లు, ఇప్పుడు సింపతి గేమ్ తప్పవచ్చు, ఎథికల్ కాకపోవచ్చు, ఎవరు మనకంటే ఆడేది లేకపోతే అది, బట్ జనాలు తిట్టుకుంటూనో లేకపోతే అయ్యో పాపం అనుకుంటూనో ఏదో ఒకటి చూస్తున్నారు, ఆ కోణంలో ఉండొచ్చు. బట్ అది కాకుండా గేమ్ వైజ్ నువ్వు ఎంత లాజికల్గా ఎంత పాయింట్ మాట్లాడావు అనేది చూసే కొంత ఆడియన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మీలాంటి రెగ్యులర్గా బిగ్ బాస్ చూసి భలే పాయింట్ పట్టిందిరా, భలేగా మాట్లాడారా అనుకునేవాళ్ళు ఒక 20% 10% ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అకలింపు చేసేసుకున్నారు, గేమ్ అంతా ఆవాహయం అనమాట. బట్ మిగతా వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు బిగ్ బాస్ చూసి అరే మనవాడు ఉన్నాడు ఓటు ఏంట్రా అనుకునే వాళ్ళకి ఆ 1 hour ఎపిసోడ్లో వాళ్ళకి అర్థం అయ్యేది ఏంటంటే వీడు మంచోడరా, ఇటు ఉండాలరా అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో బేసికలీ ఒక మంచితనానికి ఒక పాజిటివ్ ఎంటర్టైనర్కి జనాల్లో ఒక మంచి ఇమేజ్ ఉంది. నెగిటివ్ అవ్వలేదు, పాజిటివ్గా వచ్చారు, ఆ హ్యాపీనెస్తో ఉండిపోయారు. వల్ల పృథ్వీ గేమ్ కానీ నిఖిల్ గేమ్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అవుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకనంటే ఎక్కువ కమాండ్ ఆ పిల్ల తీసుకుంటుందా, మరి వీళ్ళు ఇస్తారా తెలియదు. కానీ కొన్నిసార్లు వాళ్ళు అంటే కొన్నిసార్లు గేమ్ జరిగినప్పుడు సోనియాకి చెప్పిన, అసలు నువ్వు అనవసరంగా పృథ్వీని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ పృథ్వీ వైలెంట్ అన్నప్పుడు నువ్వు అని రెచ్చగొడితే ఒకసారి సోనియా నాతో అన్నది, అరే పాపం రావాడు, అందరూ వైలెంట్ ఆడుతున్నారు, అందరూ వాడినే టార్గెట్ చేస్తుంటే నువ్వు పాపం అని ఎందుకు అంటున్నావు రా, వానికి ఏం వాడు ఆడుకొని వాడు నీకు నెగిటివ్ అని తెలిసినప్పుడు నువ్వు వాని పాపం ఎందుకు అంటావు, అనకు తగ్గించుకోమని చెప్పు కదా అంటే అందరు ఆడుతురు కదా అన్నది. ఇంక ఇట్లా వాదిస్తే నేనేం చేయలేను రా అని చెప్పి లైట్ తీసుకున్నాను. నిఖిల్ కూడా ఒకసారి ఏమన్నా అంటే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో రోజు కూర్చున్నది ఎక్కువసేపు మీరే ఇంత క్లోజ్ కూర్చున్న నేనే ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్న ఫీలింగ్ నాకు వస్తుందిరా. ఆమె చేస్తుందా మీరు అయితలేరా నాకు తెలియదు, కానీ నాకే ఆ ఫీలింగ్ వస్తున్నప్పుడు దూరంకి వెళ్ళి చూస్తున్న హౌస్ మేట్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ ఉండండి అని కూడా చెప్పిన. నిఖిల్ మారాడే, నేను అదే ఈ 2 days అదే మాట్లాడినా, ఆ తర్వాత నేను బయటకు వచ్చేసిన అన్ఫార్చునేట్లీ. సో ఇప్పటి నుంచి చూడాలి వాడు, ఇక్కడ వానికి 1-2 సార్లు చెప్పి మరీ వచ్చిన పాయింట్. అసలు ఏం జరుగుతుంది బ్రో హౌస్లో? గ్రూప్స్లో ఫామ్ అయ్యాయా, లేకపోతే ఎక్కువ గొడవలు వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నారు? బ్రో ఒక్కసారి నాకు ఏమనిపించింది తెలుసా, మనం గొడవలు పెట్టుకుంటేనే కంటెంట్ వస్తుంది, మనం పెట్టుకుంటేనే జనాలకు ఈ వీడియోలు ఎక్కువ ప్లే అవుతాయి అన్న ఇంటెన్షన్లో కొందరు ఉన్నారు. క్లియర్గా వాంటెడ్లీ గొడవలు ఏడవడము ఇట్లా కొన్నిసార్లు నాకు అనిపించేది, అంటే అవసరం లేని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారు అని కొన్నిసార్లు నాకు అనిపించేది. సో ఆ ఇంటెన్షన్ ఎందుకు వచ్చిందో నిజంగా నాకు కూడా అర్థమైతే లేదు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీ కంటెంట్ బాగుంటే చూస్తారు, కానీ కంటెంట్ గురించి నువ్వు గొడవ పడితే యూజ్లెస్ కదా అది. అట్లా కొన్నిసార్లు చేసారు, అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు చిన్నది కూడా పెద్ద రప్చర్ చేసారు చాలా సార్లు. సోనీ క్యారెక్టర్ ఏంటి బ్రో? లైక్ ఎందుకంటే ఇది ఎందుకు అడిగానంటే బయటకు రాగానే మీరు ఒక వీడియో రిలీజ్ అయ్యింది ముగ్గురిది, మీది బేబాక్ది, మన శేఖర్ భాష కూర్చొని అదే శేఖర్ భాష అది మీరు చూడలేదా? అవును, నేను ఏం మాట్లాడినా యాక్చువల్గా అప్పుడు అదే ఇవన్నీ నాకు జరిగాయా, ఇవి నాకు తెలియదే. నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే నేను బయటకు వచ్చిన రాగానే నా వైఫ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు, సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు, ఇవే టాపిక్లు అడుగుతా ఉన్నారు. అరే మీరు అట్లా ఏం లేదురా బాబు, మీకు బయటకు వచ్చినాక రాఖీ కట్టించుకుంటా కానీ మీరు ఇట్లాంటి గలీజ్ ఏం చెప్పకండి నాకు, నేను అందరినీ సిస్టర్స్ బ్రదర్స్ లాగానే చూసిన అక్కడ హౌస్లో, అంతకు మీకు ఏం లేదు. సోనియా నాకు ఫ్రెండ్ అని పదే నేను ఎందుకు చెప్పినా అంటే, రాగానే విష్ణుప్రియ వీళ్ళందరూ కొందరు నన్ను అడిగిర్రు, నువ్వు సోనియాతో ఎక్కువ మాట్లాడుతున్నావు లేకపోతే మీరు ఎక్కువ క్లోజర్ అంటే, బెటా నాకు అట్లా ఏం లేదు, మీకంటే 10 ఏళ్ల ముందు నుంచి నాకు ఆమె తెలుసు కాబట్టి డెఫినెట్గా మీకంటే ఎక్కువ ఆమెతో నాకు ర్యాప్ ఉంటుంది.
సో అది నేను కన్వే చేద్దామని 1-2 సార్లు ఆ మాట అన్న. ఎందుకంటే లేకపోతే ఎట్లా అనుకుంటారు అంటే వీడు సడన్ గా రాగానే గీపీలతో ఎందుకు మాట్లాడుతున్నాను ఇంటెన్షన్ ఎవరికైనా వెళ్తుంది. కానీ మేము ఎప్పటి నుంచో దోస్తులామని చెప్తే గానీ తెలియదు ఎవరికి. సో అందుకని 1-2 సార్లు నేను చెప్పాల్సి వచ్చింది తప్ప కానీ దానికి వేరే ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే చూసిన వాళ్ళు విష్ణుప్రియ ఒకసారి నన్ను డైరెక్ట్ బయాస్డ్ అనేసింది. బయాస్డ్ ఎందుకన్నావురా నువ్వు అంటే, నువ్వు ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నేను ఈ మాట చెప్పిన. ఇప్పుడు కాదురా, నాకు 2014 నుంచి తెలుసు అమ్మాయి. సో ఆబ్వియస్లీ నీకంటే ఎక్కువనే మాట్లాడతా కానీ నేనంటే వెరీ సారీ అన్న, నాకు హానెస్ట్గా నాకు ఆ విషయం తెలియదు, మీరు ముందు నుంచి ఫ్రెండ్స్ అని అన్నది. సో నువ్వే అట్లా అనుకుంటే బయట జనాలు ఇంకెన్నిసార్లు అనుకుంటారు. సో దాన్ని క్లియర్ చేయడానికి నేను 1-2 సార్లు ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఒక మాట అది అన్నారు, లైక్ సోనియా మాటలకి నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. లైక్ ఇలా బయటకు వచ్చాక రెడ్ రోజు సోనియాకి ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఆబ్వియస్లీ నాకు ఆ ఫ్రెండే కదా, నాకు నబెల్కి ఇవ్వబుద్ధి అయింది అండ్ ఆమెకు ఆబ్వియస్లీ ఇద్దామనుకున్నా. ఎందుకంటే నిఖిల్ సీత ఫస్ట్ నాకు ఉండిపోయారు. థర్డ్ది నేను సోనియాకి ఇద్దామా, నబెల్కి ఇద్దామా, ప్రేరణకి ఇద్దామా అని కూడా అనుకున్నా. నిఖిల్ ఎందుకు ఆప్షన్ నుంచి ఎక్కువ నిఖిల్తో పనిచేశారు? ఫస్ట్ నిఖిల్కే ఇచ్చిన నేను. ఫస్ట్ రెడ్ రోజ్ ఇచ్చిందే నిఖిల్కి. నిఖిల్కి రెడ్ రోజ్ ఇచ్చి ఐ లవ్ యూ అని వాడికి చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను. సోనియా నాకు ఎంత ఫ్రెండ్ అయినా నిఖిల్తో నాకైనా బాండింగ్ అది ఎట్లా అంటే చైల్డ్హుడ్ బడ్డీస్ ఉంటారు కదా, అంత క్లోజ్ ఎందుకైనామో కూడా తెలియదు నాకు. నిజంగా వైపులా అందుకే మామ లవ్ యూరా అంటే లవ్ యూరా అన్నట్టు అసలు ఒక రకమైన అదైంది. ఆ తర్వాత ఇంకా అంత ఎక్కువ ఎమోషనల్ సీతుతో అయింది నాకు, అన్నా చెల్లెగా అది ఇది. దాని తర్వాత ప్రేరణతో కూడా అయింది, చాలా మంచి బాండింగ్ అయింది ప్రేరణతో కూడా, అన్న అన్న అనుకుంటా ఆమెతో కూడా. అండ్ నేను వచ్చే మూమెంట్ కి యష్మి చాలా క్లోజ్ అయింది. ఇంకొక 2 వారాలు ఉంటే చాలా క్లోజ్ అయ్యేది ఆ అమ్మాయి. ఈ గ్యాప్ లో నబెల్ బాగా నచ్చిండు నాకు. సో అందుకని ఒకటే ఉంది, నేను ఈమెకి ఇద్దామా వానికి ఇద్దామా అనుకున్నా, నబెల్కి ఇద్దామని అనుకున్నాక సార్ని అడిగిన ఇద్దరికి ఇవ్వచ్చు. ఒకరికే ఇవ్వమంటే మోస్ట్లీ నబెల్కి ఇచ్చడం. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్, తెలుసు మనం ఎంత క్లోజ్ అనేది. ఇప్పుడు నీకు సపరేట్ గా రోజు ఇచ్చి చెప్పాల్సినంత ఏం లేదు, ఎందుకంటే మనం ఏం ఇప్పుడున్నా బయట ఉన్నా మళ్ళీ దోస్తులనే మాడతాం. కానీ వాడు కొత్తగా నాకు కుర్రాడు నాకు భలే నచ్చిండు, చిన్నోడు, చిన్న ఏజ్. సో నాకు బాగా కనెక్ట్ అయ్యిందని నాకు అనిపించింది. ఇద్దరికి వద్దు అంటే నబెల్కి ఇద్దాం అనుకున్నా, ఇద్దరికి ఇచ్చేసరికి ఇద్దరు గెలిపించేసిన. సీత ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫస్ట్ కంటెస్టెంట్ మొత్తం ఏడుచుకుని వస్తుంది మొత్తం అందరికి. నీకేమే కరెక్ట్ నిజాయితీకి నీకోసం నిజంగా ఏడ్చింది, చాలా ఏడ్చింది. ఎందుకంటే మా ఇద్దరు గొడవైనప్పుడు కూడా నేను అన్నను నా బ్రదర్ లాగా అనుకున్నా. ఎవడి మీదనో కోపం నేను అన్న మీద చూపించినా అని బాధ అవుతుంది తప్ప కానీ అన్న తిట్టిందని నేను బాధపడలేదని ఇదే మాటని ఆ అమ్మాయి ఏడ్చింది. సో ఆబ్వియస్లీ ఆమె నిజంగా హానెస్ట్ గా నన్ను సొంత బ్రదర్ లా ఎంత ఫీల్ అయింది అనేది ఒక్క మాటతో చెప్పొచ్చు. సో నిజంగానే సీతో చాలా కనెక్ట్ అయింది నాకు ఎమోషనల్ గా. అన్న అన్న ఎన్నిసార్లు అన్నదో, అన్న నీకు రాఖీ కడతా బయటకు వచ్చినాక రాబేటా రాబేటా అన్న. సో ట్రైన్డ్ బాగా ట్రైన్డ్ అయ్యి వచ్చేసారు అని చెప్పేసి మీరు అంటున్నారు. సో అంత బాగా ట్రైన్ అయ్యి ఫుల్ మైండ్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు అంటారు మీ దృష్టిలో? నిఖిల్ ఒకడు బాగా ట్రైన్, బాగా స్ట్రాటజీతో వచ్చాడు. అలాగే అభయ్ నవీన్, సోనియా, వీళ్ళు ముగ్గురు బాగా పెద్ద ప్లానింగే. అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గ్రూప్ స్ట్రాటజీ వేసుకొని ఒక గ్రూపిజం అనేది కూడా మనం కొన్ని సీజన్స్ వింటూ ఉన్నాం. అవును. యా, సో ఈ గ్రూపిజం అనేది కూడా ఇప్పుడు ఉందా మీరు చూస్తున్నారుగా ఈ సీజన్ లో? అంటే మీ మాటల్లో మీరు చూసారా లేదా? ఫస్ట్ నా మాటలు నా నోటితోనే అన్ని చెప్పించాలా? మీరేం చెప్పరా? హాయిగా తెల్ల షర్ట్ వేసుకుని నాకేం అరగను, నేను అన్ని ఇలాగే మాట్లాడతా అని కూల్గా కూర్చుని నాతోనే అన్ని చెప్పిద్దామనా? ఇక్కడ కూడా బలి పశువు చేద్దామనా? బలి పశువు అని కాదు కదా అయ్యాను అక్కడ మళ్ళీ ఇంకా